బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 49. జంభాసురుని వృత్తాంతము 50, నముచి వృత్తాంతము 51, హరిహర సల్లాపాది 52, జగనమోహిని కథ 53, వైవస్వతమనువు చరిత్ర 54, సూర్యసావర్ణిమనువు చరిత్ర 55, దక్షసావర్ణిమనువు చరిత్ర 56, బ్రహ్మసావర్ణిమనువు చరిత్ర 57, ధర్మసావర్ణిమనువు చరిత్ర 58, భద్రసావర్ణిమనువు చరిత్ర 59, దేవసావర్ణిమనువు చరిత్ర 60, ఇంద్రసావర్ణిమనువు చరిత్ర. చెలికాని పాటుగొనుగని బలిసకుడగు జంభుడతుల బాహాశక్తిం చలితనము సాల నెరపుచూ నిలుమని వీకదాకే నిర్జరనాథున్. అష్టమ స్కంధము, జంభాసురుని వృత్తాంతము. జంభుడు అనే రాక్షసుడు తన చెలికాడు అయిన బలిచక్రవర్తి పడిపోవడం చూసి తన స్నేహాన్ని ప్రకటింపజేస్తూ సాటిలేని పరాక్రమంతో దేవతల ప్రభువు అయిన ఇంద్రుని నిలు అంటూ ఎదిరించాడు. పంచానన వాహనుడై చెంచెద్గద జంభుడెత్తి శైలారిని దాకించి సురేభంబును నొప్పించి విజృంభించి ఆర్చి పేర్చంకడిమిన్. అలా సింహాన్ని వాహనంగా చేసుకుని వచ్చిన జంభాసురుడు గదను పైకెత్తి పరాక్రమంతో పర్వతాల గర్వం అణచిన ఇంద్రుని పైకి విజృంభించాడు. కేకలు వేస్తూ సురలోకపు గజేంద్రము అయిన ఐరావతాన్ని ఒక్క చరుపు చరిచి రెచ్చిపోయాడు. వీకసెడి ఘనగదాహతి తోకయుగదలింపలేక దుస్సహ పీడన్ మోకరిలబడియ నేలను సోకోర్వక దిగ్గజంబు సుడి గొంచు. జంబాసురుని ఆ క్రూరమైన గదాఘాతంతో ఐరావతం ఉత్సాహం కోల్పోయింది. భరించలేనంతటి బాధతో తిరిగి తోకను కూడా కదలించలేక నేలపై ముందుకు వాలిపోయింది. అయ్యడ జంభాసురుని గదాఘాతానికి ఐరావతం నేలకు వాలిపోయిన ఆ సమయంలో సారథివేయుహయంబుల తేరాయిత పరచితేర దేవేంద్రుడు తానారోహించను దైత్యుడు దారద మాతలిని శూలధారం పొడిచన్. ఇంద్రుని సారథి అయిన మాతలి 1000 గుగాలను పూంచిన రథాన్ని సిద్ధం చేసి తెచ్చాడు. ఇంద్రుడు అధిరోహించాడు. అప్పుడు ఆ జంభాసురుడు వాడియైన బల్లెంతో మాతలిని గట్టిగా పొడిచాడు. శూలనిహతి నొంది సృక్కగయార్చిన సూతు వెరకు మంచు సురవిభుండు వాని శిరముదునిమె వజ్రఘాతంబున దైత్యసేనెలల్ల తల్లడిల్ల. జంభాసురుని బల్లెపు దెబ్బతిని తల్లడిల్లకుండా మాతలి గట్టిగా కేకలు వేశాడు. అతనిని భయపడవద్దని చెప్పి ఇంద్రుడు వజ్రాయుధంకో జంభుని తల నరికాడు. అది చూసి రాక్షస సైన్యాలు చెల్లాచెదురు అయ్యాయి. సని సురనాథుచే కలన జంభుడు సచ్చుట నారదుండు చెప్పిన విని వాని భ్రాతలు గభీర బలాధికుడా బలుండు పాక నముచులా పురందరునిగాంచి ఖరోక్తుల తులనాడుచున్ ఘన జలధారలన్ నగము గప్పిన చాట్పున గప్పిరమ్ములన్. నారదుని ద్వారా మహాబలవంతులు అయిన జంభాసురుని సోదరులు బలుడు, పాకుడు, నముచి,
అతను యుద్ధంలో చనిపోయాడని తెలుసుకున్నారు. వారు రణరంగంలోకి దుమికారు. శత్రుపురములను వ్రక్కలించువాడు అయిన ఇంద్రుని సూటిపోటి మాటలతో నిందించారు. మేఘాలు వర్షధారలతో కొండను కప్పేసినట్లు తమ బాణాలతో ఇంద్రుని కప్పివేశారు. విబుధలోకేంద్రుని వేయు గుర్రంబులనన్ని కోలల బలుడదరనేసె నిన్నూట మాతలి నిన్నూట రథమును ఆ రీతి నింద్రు ప్రత్యంగకమును వేధించే పాకుండు వింట వాడస్త్రంబులేయుట తొడుగుట ఎరుగరాదు కనక పుంఖంబుల కాండంబులొకపది ఏనింటనముచియునేసి ఆర్చే బలిమినిట్లు ముగురు పగవాని రథసూత సహితుముంచిరస్త్రజాలములను వనజలోక సఖుని వానకాలంబున మొగిలు గములు మునుగ మూగినట్లు. దేవేంద్రుని 1000 గుబాలను బలాసురుడు 1000 బాణాలతో అదగొట్టాడు. మాతలిని రథాన్ని ఇంద్రుడి ప్రతి అవయవాన్ని 200 బాణాలతో బాధించాడు. పాకుడు ధనస్సుకు బాణాన్ని సంధించడం కాని ప్రయోగించడం కాని తెలియనంత వేగంగా యుద్ధం చేశాడు. నముచి 15 పదునైన బంగారు పిడులు కలిగిన బాణాలను వేసి కేకలు పెట్టాడు. ఇలా వానకాలంలో మేఘాలు సూర్యుని కప్పేసిన విధంగా బలవంతులైన ఆ ముగ్గురు 3 ఇంద్రుడిని, అతని రథాన్ని, సారథిని అమ్ముల సమూహాలతో ముంచివేశారు. అయ్యవసరంబున అలా ఇంద్రుడు బాణాలచే కప్పబడిన సమయంలో అమరారాతుల బాణజాలముల పాలైపోయితే చెల్లరే అమరాధీశ్వరయంచు భిన్నతరులై అంబోధిలో చంచలత్వమునంగృంకు వణిజ్జనంబుల క్రియన్ దైత్యాధిప వ్యూహ మధ్యమునంజిక్కిరి వేల్పులందరూ విపధ్వానంబులంచేయుచున్. దేవతలందరూ అయ్యో స్వర్గాధపతి, అసురుల బాణాలకు గురి అయిపోయావా అంటూ ఆర్తనాదాలు చేశారు. ఆ రాక్షసరాజుల యుద్ధ వ్యూహం మధ్యలో చిక్కుకుపోయారు. సముద్రం మధ్యలో అల్లల్లాడిపోతూ మునిగిపోతున్న పడవలోని వర్తకుల వలె హాహాకారాలు చేశారు. ఓహో దేవతలార కుయ్యిడకుడేనున్నాడనంచంబు భృద్వాహుండాశరబద్ధ పంజరమునంతంజించి తేజంబునన్ వాహోపేతరథంబు తోడవెలికిన్ వచ్చన్ నిశాంతోల్ల సన్మాత్మ్యంబున దూర్పునంబడుతునా మార్తాండు చందంబునన్. ఇంతలో దేవేంద్రుడు, ఓ దేవతలారా, భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఆ అమ్ముల పంజరాన్ని చీల్చుకుని గుగ్గాలతో కూడిన రథంతో పాటు బయటికి వచ్చాడు. ఉల్లాసంతో మహిమతో ఉదయకాలంలో తూర్పున ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తూ బయటకు వచ్చాడు. ఇట్లు వెలువడి ఇలా ఇంద్రుడు అసురుల అమ్ముల పంజరం నుండి వెలువడి విరిగిన సేనగాంచి సురవీరుడోయను బిట్టుచీరి క్రమ్మరపురి కొల్పి పాకబలమస్తకముల్ నిశితాస్త్రధారలన్ నెరసిన తీక్ష్ణ వజ్రమున నేలకు రాల్చెను. వాని చుట్టముల్ వెరచిరి తచ్చమూపతులు విహ్వలులై చెడిపారిరార్తితో వెనుదిరిగి పారిపోతున్న తన సైన్యాన్ని ఓహో అంటూ గట్టిగా పిలిచాడు. సైనికులను యుద్ధానికి పురిగొల్పాడు. పాకుడి తలను వాడి బాణాలతోనూ బలాసురుడి తలను వజ్రాయుధంతోనూ నెలకూల్చాడు. అది చూసి బలి బంధువులు భయపడిపోయారు. అతని సేనానాయకులు భయకంపితులై ఏడుస్తూ పారిపోసాగారు. అప్పుడు నముచి నిలువంబడి అష్టమ స్కంధము నముచి వృత్తాంతము. బల పాకాసురులు మరణించిన పిమ్మట
యుద్ధ భూమిలో ఇంద్రునికి నముచి ఎదురు నిలిచి తన చుట్టంబుల దంపె వీడనుచు ఉద్యత్క్రోధ శోకాత్ముడై కనకాంతంబును నశ్మసారమయమున్ ఘంటా సమేతంబునై జనదృగ్దుస్సహమైన శూలమును కింసారించి వైచన్ సురేంద్రునిపై దీనహతుండవౌదని మృగేంద్రం బోలి గర్జించుచున్. తన బంధువులను దేవేంద్రుడు చంపాడని అధికమైన దుహకం, కోపం ఉప్పొంగాయి. బంగారపు పిడి, గంటలు కలిగి జనులకు చూడటానికే భయం పుట్టేలా ఉన్న ఇనప శూలాన్ని చేపట్టాడు. దీనితో చస్తావు అని సింహంలా గర్జిస్తూ ఆ శూలాన్ని సాటిపెట్టి ఇంద్రుడిపైకి విసిరాడు. ఆకాశంబున వచ్చు శూలమును జంభారాది ఖండించి నానాకాండంబుల వాని కంఠముదగందంభోళియున్వైచే అస్తోకేంద్రాయుధమున్ సురారిగళముంద్రుంపంగలేదయ్యే వాడాకంపింపక నిల్చే దేవ విపుడత్యాశ్చర్యముం పొందగన్. నముచి విసిరిన శూలం ఆకాశంలో వస్తుండగానే ఇంద్రుడు దానిని ఖండించాడు. నముచి తల నరకడానికి అనేకమైన బాణాలు వేశాడు, వజ్రాయుధం ప్రయోగించాడు. కాని నముచి తలను వజ్రాయుధం సైతం ఖండించలేకపోయింది. నముచి చలించకుండా నిలబడి ఉండడం చూసి దేవతల ప్రభువు అయిన ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇట్లు నిలిచియున్న నముచింగనుంగుని వజ్రంబు ప్రతిహతంబగుటకు శంకించి బలభేది తన మనంబున. ఇలా వజ్రాయుధం ప్రయోగించిన ఎదురు నిలబడగలిగిన నముచిని చూసి సందేహించి ఇంద్రుడు తనలో ఈ విధంగా అనుకున్నాడు. కొండల రెక్కలు ఖండించి వైచుచో వజ్రమెన్నడు నింతవాడి సెడదు వృత్రాసురాదుల విదళించుచోనిది తిరుగదెన్నడు పని తీర్చిగాని ఇంద్రుండగానకో ఏను దంభోళియుగాదకో ఇది ప్రయోగంబు సెడెనో ధనుజాధముడు మునతాకు దప్పించెనో భిదురంబు నేడేల పెండువడియే అనుచు వజ్రివగవ ఆర్ద్ర శుష్కంబులం చావకుండ తపము సలిపెనీ తడితరమెద్ది అయిన ఇంద్రప్రయోగింపు వైళమనుచు దివ్యవాణి పలిగే. ఈ వజ్రాయుధానికి కొండల రెక్కలు కత్తిరించేటప్పుడు వాడి తగ్గలేదు. వృత్రాసురుడు మున్నగు రక్కసులను సంహరించేటప్పుడు ఏనాడు పని సాధించకుండా వెనుదిరగింది లేదు. ఇప్పుడు నముచి విషయంలో ఇలా అయింది ఏమిటి? అసలు నేను ఇంద్రుడినేనా? ఇది వజ్రాయుధమేనా? దీనిని ప్రయోగించడంలో పొరపాటు ఏమైనా జరిగిందా? ఈ దుష్టరాక్షసుడు దీని పదును తెగకుండా చేశాడా ఏమిటి? ఇది ఇవాళ ఎందుకు శక్తిని కోల్పోయింది ఇవాళ అనుకుంటూ దేవేంద్రుడు తెగ విచారిస్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి, ఇంద్ర, ఈ రాక్షసుడు తడివాటితో కాని పొడివాటితో కాని చావులేకుండా వరం పొందాడు. వేరే మరొక దానిని దేనినైనా వేగిరం ప్రయోగించు అంటూ పలికింది. ఇట్లాదేశించిన దివ్యవాణి పలుకులాకర్ణించి పురంధరుండు. ఇలా ఇంద్రుడు దివ్యవాణి ఆకాశం నుండి పలికిన మాటలు విని ఆత్మబుద్ధి తలచి ఆర్ద్రంబు శుష్కంబుగాని సాధనంబు ఫేనమనుచూ అది అమర్చిదానమరులు మెచ్చంగ నముచి శిరముద్రుంచే నా కవిపుడు. తడిది పొడిది కాని వస్తువు సముద్రపు నురుగు ఒక్కటే అని తనలో విచారించుకున్నాడు. ఆ ప్రకారంగానే సముద్రపు నురుగు అద్దిన వజ్రం ప్రయోగించి ఇంద్రుడు నముచి శిరస్సు నరికేశాడు. అందుకు దేవతలు మెచ్చుకున్నారు. అయ్యవసరంబున అలా ఇంద్రుడు నముచి తల ఖండించిన సమయంలో
పురుహూతు నగ్గించి పుష్పాంజలులు చేసి మునులు దీవించిరి ముదముతోడ. గంధర్వ ముఖ్యులు ఘనులు విశ్వావసుడును పరావసుడు నింపెనయవాడి అమరాంగజాజనులాడిరి. దేవతాదుందుభులును మ్రోషదురములోన వాయువన్ని కృతాంత వరుణాదులను ప్రతిద్వందుల గెల్చిరు దండవృత్తి. అల్పమృగముల సింహంబులట్ల తోలి అమరవర్యులు ధనుజుల నదటువాయ. అజుడు పుత్తేర నారదుడరుగుదెంచే దైత్యహరణంబు వారింప ధరణినాథ. ఓ పరీక్షిన్ మహారాజా, దేవేంద్రుని మునులు పొగుడుతూ దోసిళ్ల కొద్దీ పూలతో సంతోషంగా దీవించారు. విశ్వావసువు పరివసువు అనే గంధర్వ ప్రభువులు పాటలు బహు సొంపుగా పాడారు. దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. రణరంగంలో అగ్ని, యముడు, వరుణుడు, వాయువు తమతో తలపడిన వారిని భయంకరంగా పారదోలారు. చిన్న జంతువులను సింహాలు పరద్రోలినట్లు దేవతావీరులు రాక్షసుల అహంకారాన్ని అణచి ఓడించారు. రాక్షస సంహారాన్ని ఆపించడం కోసం బ్రహ్మదేవుడు నారద మహర్షిని పంపాడు. వచ్చి సురలకు నారదుండిట్లనియే. ఆ దేవదానవ సంగ్రామాన్ని ఆపడానికి వచ్చిన నారదుడు దేవతలతో ఇలా అన్నాడు. సిద్ధించన్ సురలారమీకమృతమున్ శ్రీనాథ సంప్రాప్తులై వృద్ధిం పొంది తిరలవారలును. విద్వేషుల్ మృతిం పొందిరి యుద్ధం బేటికి. ఇంక చాలు పనిలేదో హో పురేయంచు సంబద్ధాలాపములాడి మాంచసురలం పాండవ్యవంశాగ్రణీ. ఓ పాండవ వంశంలో ఉత్తముడవైన పరీక్షిన్ మహారాజా, ఓ దేవతలారా, మీకు అమృతం లభించింది కదా. మీరు అందరూ చక్కగా శ్రీమహావిష్ణువును ఆశ్రయించి బాగుపడ్డారు. మీ శత్రువులు నశించిపోయారు. బాగు. ఇంక యుద్ధంతో పనిలేదు, ఆపేయండి అంటూ నచ్చజెప్పి నారదుడు యుద్ధం ఆపించాడు. ఇట్లు నారదవచన నియుక్తులై రాక్షసులతోడి సంగ్రామంబు సారించి సకల దేవముఖ్యులును త్రివిష్టవంబున కుంజనిరి. హతశేషులైన దైత్యదానవులు విపన్నుండైన బలిందోడ్కొని పశ్చిమ శిఖరంబు చేరిరి. విధ్వంసమాన కంధరులై వినష్టదేహులకు యామినీచరుల నెలను శుక్రుండు మృత సంజీవని అయిన తన విద్య పెంపునంజేసి బ్రతికించే. బలియును భార్గవానుగ్రహంబున విగత శరీర వేదనుండై పరాజితుండయును లోకతత్వ విచక్షణుండగుటం చేసి దుఃఖింపకయుండనని చెప్పి రాజునకు శుకుండు ఇట్లనియే. ఈ విధంగా నారదమునీంద్రుడు చెప్పిన మాటలు విని రాక్షసులతో యుద్ధాన్ని చాలించి దేవతావీరులు అందరూ దేవతాలోకానికి వెళ్లిపోయారు. పరాజితుడు అయిన బలిచక్రవర్తిని చావకుండా మిగిలిన రాక్షసులు పిలుచుకొని వెళ్లి పడమటికొండ శిఖరానికి చేరుకున్నారు. శుక్రాచార్యుడు మూతసంజీవని అనే విద్య ప్రయోగించి దాని మహత్మ్యం వలన గొంతులు తెగి శరీరం వదిలిన రాక్షసులు అందరనూ మరల బ్రతికించాడు. బలిచక్రవర్తి దైహిక బాధలు అన్నీ కూడా ఆ భర్గుని కుమారుడు అయిన శుక్రాచార్యుని దయతో చల్లారాయి. ఆ బలి ప్రపంచతత్వం తెలిసినవాడు కాబట్టి ఓటమి పాలైనా దుఃఖపడలేదు అని సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుతో ఇలా అన్నాడు. కైలాసగిరి మీద ఖండేందుభూషణుడొకనాడు కొలువుననున్న వేళ అంగనయై విష్ణుడసురుల వంచించి సురలకునమృతంబు సూరలిడుడ విని దేవియును తాను వృషభేంద్రగమనుడై కడువేడ్క భూత సంఘములు గొలువ మధుసూదనున్న మందిరంబునకేగి
పురుషోత్తముని చేత పూజబడసి తాను కూర్చుండి పూజించే ధనుజవైరీ కుశలమే మీకు మాకును కుశలమనుచు మధుర భాషల హరి మీద మైత్రి నెరపి హరుడు పద్మాక్షు చూచి ఇట్లనియే ప్రీతి. అష్టమ స్కంధము హరిహర సల్లాపాది. శివుడు కైలాస పర్వతంపై ఒకనాడు కొలువుతీరి ఉన్నాడు. ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంలో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి విన్నాడు. అతడు పార్వతీదేవితో పాటు నందీశ్వరునిపై కూర్చుని ప్రమథగణ సమేతుడై వైకుంఠానికి వెళ్లాడు. విష్ణువు శివుణ్ణి గౌరవించాడు. శివుడు కూడా విష్ణువును గౌరవించాడు. విష్ణువు క్షేమం అడిగి తమ క్షేమాన్ని తెలిపి తీయని మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. తరువాత శివుడు చనువుగా విష్ణువుతో ఇలా అన్నాడు. దేవా జగన్మయ దేవేశ జగదీశ కాల జగద్వ్యాపక స్వరూప అఖిల భావములకు ఆత్మయుహేతువునైన ఈశ్వరుడవాద్యంతములును మధ్యంబు బయలును మరి లోపలయులేక పూర్ణమై అమృతమై భూరి సత్యమానంద చిన్మాత్రమ వికారమాద్యమనన్యమశోకంబు నగుణమఖిల సంభవ స్థితి లయముల దంభకంబునైన బ్రహ్మంబునీవ నీ అంఘ్రియుగమును భయసంగ విసృష్టులైయున్న మునులు కోరి కైవల్య కాములై కోల్తురెపుడు. దేవదేవ వాసుదేవ జగదీశ్వర ఎల్లప్పుడూ సర్వలోకాలలో నిండి ఉండేవాడవు. సమస్త వస్తువులకు కారణభూతుడవు అయిన ప్రభువు నీవే. ఆదిమధ్యాంతాలు లేకుండా లోపల వెలుపల అంతటా నిండినవాడవు నీవు. పరిపూర్ణమైన సత్యం నీవు. ఆనందంతో కూడిన జ్ఞానం నీవు. మార్పులేని మూలవస్తువు నీవు. సాటిలేనివాడవు నీవు. దోహఖదోరుడవు నీవు. గుణాతీతుడవు నీవు. అన్నింటి పుట్టుటకు మనుగడకు నాశనానికి కారణం నీవు. మాయతో కూడిన పరమాత్మవు నీవు. మోక్షాన్ని కోరేవారు స్వార్థాన్ని అహంకారాన్ని విడిచి ఎల్లప్పుడూ నీ పాదాలను సేవిస్తారు. భావించి కొందరు బ్రహ్మంబునీవని తలపోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సదసదీశ్వరుడని సరని కొందరు శక్తి సహితుడనియు చింతించి కొందరు చిరతరుండవ్యయుడాత్మతంత్రుడు పరుండధికుడనియు తొడరియు హింతురు. తుదినద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుడనీవు తలపనొక్కింత వస్తుభేదంబుగలదే కంకణాదులు పసిడి ఒక్కటియే కాదే కడలు పెకైన వార్ధి ఒక్కటియే కాదే భేదమంచును నిను వికల్పింపవలదు. నీవు పరబ్రహ్మవని కొందరు భావిస్తారు. నీవు ధర్మమని కొందరు తలుస్తారు. నీవు ప్రకృతి పురుషుల కంటే పరుడవని కొందరంటారు. నీవు శక్తిరూపుడవని కొందరు ధ్యానిస్తారు. విష్ణువుగా శాశ్వతుడుగా స్వతంత్రుడుగా పరమపురుషుడుగా ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తారు. అన్నింటినీ మించి సాటిలేనివాడవు నీవు. సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే కంకణం మొదలైన బంగారు నగలు బంగారము వాస్తవంగా ఒకటే కదా. అనంతమైన అలలు సముద్రము ఒకటే కదా. అలాగే
పైకి భేదం కనిపిస్తున్నా నీకు ఈ సృష్టికి వాస్తవంగా భేదం ఉంది అని భావించే పని లేనేలేదు. యద్విలాసము మరిత్యాదులెరుంగరు, నిత్యుడనై ఉన్న నేను నెరుగా. యన్మాయనంధులై అమరాసురాదులు వనరదరట ఉన్నవారలంత. ఏ రూపమున బొందకే పారుదువు నీవు, రూపివై సకలంబు రూపుసేయ. రక్షింపజరుప కారణమైన సచరాచరాఖ్యమై విలసిల్లుదంబరమున. అనిలుడే రీతి విహరించునట్ల నీవు, కలసి వర్తింతు సర్వాత్మకత్వమొప్ప. జగములకు నెల్ల బంధమోక్షములు నీవ సర్వంబు తలపోయ నీరజాక్ష. ఓ కమలలోచన, నీలిలను మరీచి మొదలైన మహర్షులు సైతం తెలియలేరు. నీతోపాటు ఉండే నేను కూడా తెలుసుకోలేను. నీమాయ తెలియక దేవతలు, రాక్షసులు కష్టపడతారు. ఇంక తక్కినవారెంత? నీవు ఏ రూపాన్ని పొందకుండా పెంపొందుతావు? రూపాన్ని పొంది అన్నింటినీ పుట్టించి కాపాడి అంతం చేయడానికి కారణమవుతావు. సకల చరాచర రూపుడవై వెలుగొందుతావు. ఆకాశంలో గాలి విహరించే విధంగా సర్వాత్మకుడవై అన్నింటిలోనూ నీవు చేరి ఉంటావు. లోకాలు పుట్టడము విడిపోవడము రెండూ నీవే. ఆలోచిస్తే అన్నీ నీవే. ఘనతన్ నీ మగపోడు ముల్పలుమరుంగన్నారగన్నారమే నిను విన్నారము. చూడమెన్నడును మున్ని ఆడు చందంబు. మోహినివై దైత్యుల గన్ను బ్రామి, అమృతం ఇంద్రాది దేవాళికిచ్చిన నిరూపము చూపుమా. కుతుకము చిత్తంబునం పుట్టెడిన్. మాధవ, మహిమతో కూడిన నిమగసోయగాన్ని పెక్కుసార్లు కన్నాము, విన్నాము. నీ ఆడరూపాన్ని ఏనాడూ చూడలేదు. మోహినిగా నీవు రాక్షసులను మోసగించి ఇంద్రాది దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చిన ఆ రూపాన్ని చూపించు. దాన్ని చూడాలని నా మనసు కుతూహలపడుతున్నది. మగవాడవై జగంబుల తగిలిచి చిక్కులను పెట్టుదంటకు నీకున్. మగువతనంబున జగముల తగులము పొందింపనెంత తడవు ముకుందా. ముకుందా, మగవాడిగా మోహంలో పడవేసి నీవు లోకాలను ఎన్నో చిక్కులకు గురిచేస్తావుట. అటువంటి నీవు ఆడరూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంది అని పలుకుచున్న శూలపాణిచే అపేక్షితుండై విష్ణుండు భావగంభీరమగు నవ్వు నివ్వటిల్ల. అవ్వామదేవునగిట్లనియే. పై విధంగా పలుకుతున్న పరమేశ్వరుని మాటలకు గంభీరంగా నవ్వుతూ విష్ణువు ఇలా అన్నాడు. శ్రీకంఠ, నిను నీవయే మరకుమి చిత్తంబురంజించెదన్. నాకద్వేషుల డాగురించుటకునై నాడేనుగైకొన్న కాంతాగారంబు జగన్నిమజ్జనము నీవై చూచెదే చూపెదం. గైకోనర్హములండ్రు కాముకులు సంకల్ప ప్రభూతార్థముల్. మహేశ్వర, క్షీరసాగరం మథన సమయంలో పుట్టిన గరళాన్ని కంఠాన ధరించి లోక క్షేమంకరమైన కంఠం గలవాడవై శ్రీకంఠునిగా ప్రసిద్ధుడైన వాడవు. నీ మనస్సుకు సంతోషం కలిగిస్తాను, తొందరపడవద్దు ఆనాడు రాక్షసులను మోసగించడం కోసం నేను ధరించిన మోహిని రూపం లోకాన్ని మోహింపజేసేది. దానిని నీవు చూడాలనుకుంటే చూపుతాను. మనసులో సంకల్పంగా పుట్టిన కోరికలు తీర్చుకోదగ్గవే కదా అని పలికి కమలలోచనుండు అంతర్హితుండయి.
అయ్యుమా సహితుండైన భవుండు విష్ణుండెటు పోయెనో ఎందుదొచ్చెనో అని దిశలం కలయనవలోకించుచుండను తన పురోభాగంబున. ఇలా చెప్పి అప్పుడు అక్కడ కమలాల వంటి కన్నులు గల ఆ విష్ణుమూర్తి మాయం అయిపోయాడు. కలిసి కూర్చుని ఉన్న పార్వతీ దేవి శంకరుడు విష్ణుమూర్తి ఎక్కడకు వెళ్లాడా అని అన్ని వైపులకి చూస్తున్నారు. ఇంతలో శంకరునికి ఎదురుగా ఒక ఎలతోటలోనొక వీధినొక నీడ కుచకుంభముల మీది కొంగుతొలగ కబరికా బంధంబు కంపింపనుదిటిపై చికురజాలంబులు చిక్కువడగా అనుమానమై మధ్యమలాడ చెక్కుల కన్నకుండల కాంతి గంతులిడగా ఆరోహభరమున నడుగులు దడబడ దృగ్దీప్తి సంఘంబు దిశలగప్ప వామకరమున జారిన వలువబట్టి కనక నూపురయుగళంబు గల్లనంగ కంకణంబుల ఝుణత్కారమెసగ బంతిచేనాడు ప్రాయం పుడింతిగనియే. అష్టమ స్కంధము జగన్మోహిని కథ. అలా మాయమైన విష్ణువు ఎక్కడికి వెళ్లాడా అని శంకరుడు చూస్తున్నాడు. అంతలో ఆయన ఎదుట ఒక ఉద్యానవనం, ఆ వనంలో ఒక చెట్ల వరుస, అందులో ఒక చెట్టు నీడలో ఒక ఎలప్రాయపు సుందరాంగి కనబడింది. ఆమె కుచకుంభముల మీద పైట తొలగింది, కొప్పుముడి వీడింది, నుదుట ముంగురులు ముసురుతున్నాయి. నడుము ఉందా లేదా అనే అనుమానానికి అవకాశమిస్తూ కదలాడుతోంది. చెవుల కమ్మల కాంతులు చెక్కిళ్లపై చిందుతున్నాయి. పిరుదుల బరువుతో పాదాలు తడబడుతున్నాయి. తలుకు చూపులు దిక్కులలో పిక్కెటిల్లుతున్నాయి. జారిపోయిన చీర కుచ్చెళ్లను ఎడమచేతితో పట్టుకుంది. బంగారు కాలందెల గలగలలు, చేతికంకణాల ఝణఝణాలు అతిశయిస్తున్నాయి. అలా బంతితో ఆడుతూ ఉన్న ఆ ఇంటిని శంకరుడు చూశాడు. కని మున్ను మగువ మరగి సగమైన మగవాడం మగువ వయోరూప గుణ విలాసంబులు తన్ను నూరింపం కనురెప్పవ్రేయక తప్పక చూచి మెత్తనైన చిత్తంబున. ఇంతకు ముందే మగువ వలుపుతో సగమైన మగవాడు కదా శివుడు. ఆజవరాలి ప్రాయము, రూపము, ఒయ్యారము, విలాసము ఆయనను బాగా ఆకర్షించాయి. ఆయన కంటిరెప్ప కూడా వేకుండా మైమరచి ఆమెను చూడసాగాడు. ఆయన చిత్తం మెత్తబడింది. ఈ కాంతాజనరత్నమెవ్వరిదొకో ఈ ఆడు రూపంబు మున్నే కల్పంబుల ఎందుగాన అదుడి ఇంతిన్ సృజింపంగదా లేకుంటెల్ల నిజంబు వల్లభతని లీలావతింజేరగా ఏ కాంతుండుగలండో క్రీడలకు నాకీ ఇంతి సిద్ధించునే. ఎవరమ్మాయో ఈ అన్నుల మిన్న? ఏ కల్పంలోనూ ఇప్పటివరకు ఇంతటి అందమైన స్త్రీ కనబడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించలేదనడం తథ్యం. ఈ ఒయ్యారిని ఇల్లాలుగా పొందే అదృష్టవంతుడు ఎవడో? ఈ లావణ్యవతి లీలావిహారులకు నాకు లభిస్తుందా అని అనుకున్నాడు శివుడు. అని మరియుం చెరకు విలుతుని కోలలు మేర మీరి తరుమ నెరబిరుదు వెరగుపడం తెరవ దురిమిన తురుము బిగి ముడి వదలి కదలి భుజముల మెడల నదరి చెదిరైన కురులు నొసలి మృగమద తిలకం పుటసలు మసల విసవిసనగు మొగము మెరుంగులు
దశ దిశలంబసలు గొలుప చిరునగవు మెరయ నును చెమట తడంబడి పులకరములు గులకరములుగొన హృదయానంద కందం బగు కందుకంబు కరారవిందంబునందమర్చి అక్కునంజేర్చి చెక్కున హతించి చుబుకంబు మోపి చూచుకంబులంగదించి నఖంబుల మీటుచూ మెల్లమెల్లన గెలాడు కరకమలంబుల కనక మణివలయంబులు ఝొణఝొణయనం కుజకలశంబులొండొంటి నొరయ నెడమ గుడినిం తడంబడ గ్రమ్మన నెగురజిమ్ముచు ఎగురజిమ్మి తనకు దానే కొన్ని చిన్ని పన్నిదంబులు చేసుకుని బడుగు నడుము బెడకి వడవడవడంకి అరతి సరులు గలయంబడ తిరుగుచు తిరుగునెడ బెనకువలుగొన చెవుల తొడవుల రుచులు కటముల నటనములు సలుప బవిరి తిరిగి ఒడియుచు ఒడిసి కెలంకులం జడియుచు జడిసి జడను పడక వలువ నెలవు వదలి దిగంబడం కటిస్థలంబున కాంచి కనకమణి కింకిణులు మొరయ చరణ కటకమ్ములు గల్లు గల్లు మనం కరకంకణమణి గణములు మెరయ మితి తప్పిన మోహాతిరేకంబు పొంగ వెనుకొని ఉరికి పట్టుచూ పట్టి పుడమింబడవైచి పాటు వెంటనే మింగికగసినం గెంటగ కరంబునం కరంబు దిరంబై పలుమరు నెగయ నడుచుచూ నెగయునడం దిగంబడు తరిని నీలంపు మెరుంగు నిగ్గు సోగ పగ్గంబుల వలలు వైచిరా దిగిచిన పగిది వెనుకొనంగా విలోకన జాలంబులు నిగిడించుచు మగిడించుచు కరలాగమంబున 1 10 100 వేయుసేసి నేర్పులు నాటించుచు అరుణ చరణ కమల రుచుల ఉదయ శిఖర తరణి కరణి సేయుచూ ముఖచంద్ర చంద్రికల చంద్రమండలంబులు కావించుచు ఎడెడరు రోజ దుర్గ నిర్గత చేలాంచలంబు చక్కనొత్తుచు కపోల ఫలకాలోల ఘన్మజల బిందు బృందంబులు నఖాంకురంబులను నరించుచు అధర బింబారుణ సంభ్రాంత సమాగత రాజకీరంబులంజోపుచు ముఖ సరోజ పరిమళాసక్తమత్త మధుబంబుల నివారించుచు మందగమన అభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకు తలంగుచు విలాస వీక్షణానందిత మయూర మిథునంబులకు నడగలుగుచు పొదరిండ్ల ఈరములకు పోకమలంగుచు కరకిసలయాస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరమొగుచు తీగయ్యల నూగుచు మాధవీ మండపంబులెక్కుచు కుసుమ రేణు పటలంబుల గుబ్బళ్ళు వ్రాకుచు మకరంద స్యంద బిందు బృందంబును తరించుచు కృతక శైలంబులనారోహించుచు పల్లవ పీఠంబులం పరిశ్రమంబు పుచ్చుచు లతా సౌధభాగంబుల పొడచూపుచు ఉన్నత కేతకీ స్తంభంబుల నొరగుచు పుష్పదళ రచిత వాదాయనంబులం తొంగిచూచుచు కమలకాండ పాలికలనాలంబించుచు చంపక దేహళి మధ్యంబుల నిలువంబడుచు కదలికాపత్ర కవాటంబులను ఉద్ఘాటించుచు పరాగ నిర్మిత సాలభంజికా నివహంబులను ఆదరించుచు మణికుట్టిమంబుల మురియుచు చంద్రకాంత వేదికల నెలయుచు రత్నపంజర శారికా నివహంబులకు చదువులు చెప్పుచు కోరిన క్రియం చూచుచు చూచిన క్రియ మెచ్చుచు మెచ్చిన క్రియ వెరగుపడుచు వెరగుపడిన క్రియ మరచుచు మరవక ఏకాంతంబగునౌవనాంతంబున అనంత విభ్రమంబుల జగన్మోహిని విహరించుచున్న సమయంబున అంతలో మన్మథుని జయించి నంతటి పరమశివుని నిబ్బరం సైతం నీరైపోయేలాగా మోహిని ముడుచుకున్న కొప్పుముడి వీడింది. వెంట్రుకలు భుజాలు మీద మెడ మీద చెదిరిపడి చలిస్తున్నాయి.
ఆమె నుదుటి మీద కస్తూరి బొట్టు కరిగిపోతోంది. ఈ ముద్దులు మూటగట్టే ముఖకాంతులు నలుదెసలా ప్రసరిస్తున్నాయి. చిరునవ్వులు చిందుతున్నాయి. చెమటతో తడిసి తడబడుతూ తనువున పులకలు మొలకెత్తుతున్నాయి. మనస్కు ఇంపునింపే బంతిని అందమైన హస్తంతో అందుకుంటోంది. దానిని రొమ్ముపై ఉంచుకుంటోంది. చెక్కిలిపై చేర్చుకుంటోంది. గడ్డానికి తాకించుకుంటోంది. చనుమొనలపై ఆనించుకుంటోంది. గోళ్లతో మీటుతోంది. సొగసైన చేతులలో బంతిని కుడి ఎడమలకు త్రూళ్లిపడేలా ఉయ్యారంగా ఎగురవేస్తోంది. బంతి ఎగరేస్తుంటే మెల్లమెల్లగా కదలాడే మేలిమి కంకణాలు ఝణ ఝణ ధ్వనిస్తున్నాయి. కుచకుంభాలు ఒకదానితో ఒకటి రాసుకుంటున్నాయి. తనకు తానే చిన్న చిన్న పందాలు వేసుకుంటోంది. సన్నని నడుం వణికేట్లు, మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగాడుతోంది. అలా తిరిగేటప్పుడు చెవుల కుండలాల కాంతులు చెక్కిళ్లపై చిందులాడుతున్నాయి. ఆమె గుండ్రంగా తిరుగుతూ బంతిని పట్టుకుని ప్రక్కలకు కదులుతోంది. అప్పుడు ఆమె పైట చెరగు జారిపోతోంది. పొడ్డాణంలోని బంగారు చిరుగంటలు మ్రోగుతున్నాయి. కాలాందెలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. కరకంకణాలు రత్నాలు మెరుస్తున్నాయి. ఆమె బంతి వెనువెంట పరుగెత్తి పట్టుకుని నేలపై చరుస్తూ అది పైకెగిరినప్పుడు రెండు చేతులు చేర్చి చాలా మార్లు పట్టుకుంటోంది. బంతి ఎగిరేటప్పుడు పడేటప్పుడు పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు తన సోగచూపులు వ్యాపింపజేస్తోంది. బంతిని కొడుతూ 1 నుండి 10, 100 అంటూ వరుసగా ఎంతో నేర్పుతో లెక్కపెడుతోంది. ఎదతామరల వంటి తన పాదాల అరుణకాంతులతో తూర్పుకొండ మీది సూర్య బింబాన్ని స్ఫురింపజేస్తోంది. నెమ్మోము చంద్రుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను సృజిస్తోంది. అప్పుడప్పుడు కుచల కలశాల మిట్టపల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటోంది. చెక్కిళ్లపై చిందే చెమటబట్లను కొనగోళ్లతో చిమ్ముతోంది. ఎడని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను తోలుతోంది. పద్మం వంటి ముఖంలోని సువాసన కోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తోంది. అందమైన మందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంచ జంటలను గెంటుతోంది. సొగసైన చూపుల కోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్ల జంటలకు దూరంగా వెళ్తోంది. పొదరిండ్ల దరిచేరకుండా చిగుళ్ల వంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిల జంటలకు దూరమవుతోంది. తీగయ్యాల మీద ఊగుతోంది. పూలగురి వింద గుబుర్లపై ఎక్కుతోంది. పుప్పొడి గుట్టలను దాటుతోంది. మకరందాల మడుగులు గడుస్తోంది. క్రీడా పర్వతాలపై విహరిస్తోంది. చిగురుటాకుల ఆసనాలపై అలసట తీర్చుకుంటోంది. తీగ ఇండ్లలో దాగుడు మూతలు ఆడుతోంది. మొగల పొదలకు ఆనుకంటోంది. పూరేకుల గవాక్షాలలో తొంగిచూస్తోంది. మెట్టతామర మొక్కలను తాకుతోంది. సంపెంగ పొదల గడపలలో నిలబడుతోంది. అరటి ఆకుల ద్వారాలు తెరుస్తోంది. కమ్మని పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తోంది. రత్నాల బాటపై విహరిస్తోంది. చంద్రకాంత వేదికలను సమీపిస్తోంది. రత్న పంజరాలలోని గోరువంకలకు మాటలు నేర్పుతోంది. ఇష్టం వచ్చిన దానిని చూస్తోంది. చూచిన దానిని మెచ్చుకుంటోంది. మెచ్చుకున్న దానిపై అచ్చెరువు కనబరుస్తోంది. మైమరుస్తోంది. మైమరపిస్తోంది. అలా ఆ వాల్గంటి ఒంటరిగా ఆ తోటలో అంతులేని అందచందాలతో జగన్మోహిని అయి సంచరించసాగింది. వాలుగంటి వాడి వాలారు చూపుల శూలి ధైర్యమెల్ల కోలుపోయి తరలి ఎరుకలేక మరచ గుణంబుల నాలి మరచే నిజగణాలి మరచే. అందమైన ఆ వగలాడి వాడి చూపులకు శివుడు నిగ్రహాన్ని నిబ్బరాన్ని పూర్తిగా కోల్పోయాడు. తన్ను తానే మరచిపోయాడు. అంతేకాదు తన ఇల్లాలిని ప్రమథగణాలను విస్మరించాడు. అప్పుడు అలా శంకరుడు మైమరిచి ఆమెని చూస్తున్న ఆ సమయంలో ఎగురవైచి పట్టనడలేమి చేదప్పి వ్రాలుబంతి గొనగవచ్చు నెడను పడతి వలువ వీడిపడియే మారుతహతి చంద్రధరుని మనము సంచలింప. మోహిని బంతిని ఎగురవేసింది. పట్టుకుందాం అంటే వీలు చిక్కలేదు. దాంతో ఆ బంతి జారి పడిపోయింది.
దానిని తీసుకోడానికి వస్తుండగా గాలి తాకిడికి చీర ముడి ఊడిపోయింది. అప్పుడు శివుని మనసు చలించింది. రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్ రోమాంచ విభ్రాజితం కుజభారానమితం కరద్వయపుటి గూఢీకృతాంగిం జలత్కజబంధంగని మన్మథాదురతనా కంపించి శంభుండు లజ్జ చలింపం తన కాంత సూడగదిశం చంద్రాస్య కేల్దం మిగిన్. కడగంటి కాంతులు తళుక్కుమని మెరుస్తున్న మోహిని చీర సరిగా కట్టుకోడానికి ప్రయత్నించింది. ఆమె మేను పులకించింది. స్తనభారంతో ఆమె వంగింది. 2 చేతులతో ఆమె వక్షస్థలాన్ని కప్పుకున్నది. ఆమె కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నది. ఆ స్థితిలో ఆమెను చూసి కామావేశంతో శివుడు చలించిపోయాడు. అతడు సిగ్గు పడేటట్లు సతీదేవి చూస్తున్నది. అయినా ఆయన చంద్రుని వంటి మోముగల ఆ మోహిని చేయి పట్టుకోడానికి వెళ్లాడు. పదము సేరవచ్చు ఫాలాక్షు బొడగని చీర వీడి పడిన సిగ్గుతోడ మగువనగుజు తరుల మాటున డాగెను వేల్పురేడున బల వెంటబడియే. మోహిని సమీపిస్తున్న శివుని అడుగు దూరంలో చూసింది. చీర ఊడిన సిగ్గుతో నవ్వుతూ చెట్ల చాటున దాగింది. ముక్కంటి ఆ వాల్కంటి వెంటబడ్డాడు. ప్రబలోద్యత్కరణిం కరీంద్రుడు రమింపన్వచ్చు లీలన్ శివుండవలా పోకుమీయనుచు డాయంబారి కెంగేల తత్కబరీ బంధము వట్టి సంభ్రమముతో కౌగిళ్లనోలార్చే అంత బహిప్రక్రియ నెటగే నిగదియం తద్బాహు నిర్ముక్తయై. బాగా ఈడేరిన ఆడేనుగుతో క్రీడించటానికి వెన్నాడిన మదించిన మగ ఏనుగు వలె పరమేశ్వరుడు పరుగెత్తి మోహినిని సమీపించాడు. అబలా పోవద్దు పోవద్దు అంటూ ఆమె జడ పట్టుకున్నాడు. వేగిరపాటుతో కౌగిలించుకున్నాడు. పరవశత్వంతో రతిక్రీడకు పూనుకోబోగా ఆమె అతని పట్టు వదిలించుకుంది. వీడి వెన్నుననాడు వేణీభరంబుతో జఘన భారాగత శ్రాంతితోడ మాయావధూటి అయి మరలి చూచుచు వారు విష్ణునద్భుత కన్ము వెంటదగిలి ఈశాను మరల జయించమరుండన కరిణి వెంచను కరికరణి దాల్చి కొండలు నేరులు కొలకులు వనములు దాటి శంభుడు సనం తన్మహాత్ము నిర్మలామోఘ వీర్యంబు నేల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబువడ తన్నుదానెరింగి దేవమాయాజడత్వంబు తెలిసే హరుడు. మన్మథుడు తిరిగి శివుని జయించాడా అన్నట్లు ఆడరేనుగును వెంటాడే మగేనుగు వలె శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువు వెంటబడ్డాడు. ఆ మాయమానిని జడవీడి వీపుపై వ్రేలాడుతున్నది. ఆమె పిరుదుల బరువుతో అలససలసి వెనుతిరిగి చూస్తూ పరిగెడుతున్నది. ఆమె వెంట శివుడు కొండలు, నదులు, సరస్సులు, అడవులు దాటి వెళ్లసాగాడు. అమోఘమైన ఆ మహాత్ముని వీర్యం నేలపై పడింది. అది పడిన ప్రదేశమంతా వెండిగా, బంగారంగా రూపుదాల్చింది. ఆ తరువాత శివుడు తన్ను తాను తెలుసుకున్నాడు. పరమాత్మునిమాయ వల్ల కలిగిన మైమరుపును గమనించుకున్నాడు. జగదాత్మకుడగు శంభుడు మగిడెను హరినెరిగి తనదు మాహాత్మ్యమునన్
విగతత్రపుడై నిలిచెను మగువతనంబుడిగి హరియు మగవాడయన్. భువన స్వరూపుడు అయిన శివుడు తన మహిమాతిశయం వల్ల విష్ణు మాయను తెలుసుకుని వెనుతిరిగాడు. విష్ణువు సిగ్గుతో పాటు స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడిగా మారిపోయాడు. కాము గెలువవచ్చు, కాలారి కావచ్చు, మృత్యుంజయము గలిగి మెరయవచ్చు. కాము గెలువవచ్చు, కాలారి కావచ్చు, మృత్యుంజయము గలిగి మెరయవచ్చు. ఆడువారి చూపుటంపర గెలువంగ, ఆడువారి చూపుటంపర గెలువంగ, వశముగాదు త్రిపుర వైరికైన. ఆడువారి చూపుటంపర గెలువంగ, వశముగాదు త్రిపుర వైరికైనా. మన్మథుడిని ఓడించి కామాన్ని జయించవచ్చు. యముని ధిక్కరించి మృత్యుంజయుడై ప్రకాశించవచ్చు. కాని ఆడవారి వాలుచుపుల వాడి బాణాలను గెలవడం త్రిపురాంతకుడైన ఆ మహాశివుడికైనా సాధ్యం కాదు. ఇట్లు పురుషాకారంబు వహించిన హరిహరునకిట్లనియే. అంత మోహిని రూపాన్ని చాలించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు. నిఖిల దేవోత్తమ, నీ ఒక్కరుడు దక్కనెవ్వడు నా మాయ నెరుగనేర్చు. మానిని అయిన నా మాయచే మునుగక ధృతి మోహితుండవై తెలిసిదీవు. కాలరూపంబున కాలంబుతోడ నాయందును నీ మాయ అధివసించు. నీ మాయ నన్ను జయింపనేరదు. నిజమకృతాత్మకులకు నెల్ల అనుపలభ్యమిపుడు నీ నిష్ట పెంపున నెరిగితనుచు. సత్కరించిన సఖ్యంబుసాల నెరపి తక్షతనయ గణంబులు తన్ను గొలువ. భవుడు విచ్చేసే తగ నిజ భవనమునకు. ఓ మహాదేవా, నీవు ఒక్కడవి తప్ప మరింకెవడు నామాయను తెలుసుకోలేడు. మోహినిగా మారిన నామాయలో పడి మోసపోకుండా ధైర్యంతో పొరపాటు తెలుసుకుని మేలుకొన్నావు. కాలంతో కలిసి నీమాయ నాలో చేరింది. ఈ మాయ నన్ను గెలువజాలదు. అల్పజ్ఞులు తెలుసుకోలేని నామాయను నీవు ఇప్పుడు నేర్పుతో తెలుసుకున్నావు అంటూ విష్ణువు శివుడిని గౌరవించాడు. విష్ణువు పట్ల తన స్నేహాన్ని ప్రకటించి పరమేశ్వరుడు సతీదేవితో ప్రమథగణాల సేవలు అందుకుంటూ తన నివాసానికి వెళ్లాడు. పారావారము ద్రచ్చుచో గిరి సముద్వాహార్థమై కచ్చపాగారుండైన రమేశు వర్తనమునా కర్ణింప కీర్తింప సంసారాంభోనిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయముం పొంది విస్తారోదార సుఖంబుజందుదురు తథ్యం వింతయున్ భూవరా. ఓ పరీక్షిన్ మహారాజా, సంసార సముద్రంలో మునిగిపోయే అల్పులైన జనులు సైతం సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్ర మధ్యన మునిగిపోతున్న మందర పర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు చరిత్రను విన్నా పాడినా గొప్ప పుణ్యాన్ని విశేషమైన సుఖాన్ని చూరగొంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎలమిన్ దైత్యుల నాడు రూపమున మోహింపించి పీయూషముంచలితా పన్నులకుం సురోత్తములకుం చక్కన్ విభాగించి
నిర్మల రేఖన్ విలసిల్లు శ్రీ విభుని తన్మాయావధూరూపం తలతున్ మ్రొక్కుదు ఆత్మలోన దురితధ్వాంతార్కరూపంబునన్. శ్రీమన్నారాయణుడు జగన్మోహినిగా స్త్రీ రూపం ధరించి ఉపాయంగా రాక్షసులను మోహింపజేసి ఆపదలలో హడలిపోతున్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి దివ్య తేజస్సుతో విరాజిల్లాడు. ఆ విష్ణుమూర్తిని ఆయన మోహిని రూపాన్ని తలచి మ్రొక్కుతాను. అది పాపపు చీకట్లను రూపుమాపే సూర్యుని రూపంగా భావిస్తాను అని చెప్పి సుకుండిట్లని అని చెప్పి సుకుడు ఇంకా ఇలా అన్నాడు. నరవరాధీశ ఇప్పుడు నడుచుచున్నవాడు సప్తమమనువు వైవస్వతుండు శ్రాద్ధదేవుండనందగు జనవరేణ్య పదురునందనులతనికి ప్రకటబలులు. అష్టమ స్కంధము వైవస్వతమనువు చరిత్ర. ఓ రాజా, ఇప్పుడు వైవస్వతుడనే 7వ మనువు పాలిస్తున్నాడు. అతనినే శ్రాద్ధదేవుడు అంటారు. అతనికి బలవంతులైన 10 మంది కొడుకులు ఉన్నారు. వారలిక్ష్వాకుండును నభగుండును ధృష్టుండును శర్యాతియు నరిష్యంతుండును నాభాగుండును దిష్టుండును కరూషకుండును వృషధ్రుండును వసుమంతుండును అనువారు 10 రాజులు. పురంధరుండను వాడింద్రుండు ఆదిత్య మరుదస్వి వసురుద్ర సంజ్ఞలు కలవారు దేవతలు. గౌతమ కశ్యప అత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వశిష్ఠులను వారు సప్తర్షులయ్యున్నవారు. అందు కశ్యపునకు అదితి గర్భమున విష్ణుండు వామన రూపుండై జనించి ఇంద్రావరజుండయ్యే. ఇప్పుడు 7 మన్వంతరంబులు చెప్పంబడి రాగల మన్వంతరంబులను శ్రీహరి పరాక్రమంబును చెప్పెద దత్తావధానుండవై వినుమని శుకుండు ఇట్లనియే. ఆ వైవస్వతుని 10 మంది కొడుకులు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరుసకుడు, వృషధ్రుడు, వసుమంతుడు అనేవారు. ఈ 10 మంది రాజులు అయ్యారు. పురంధరుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రులు అనేవారు దేవతలు అయ్యారు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు అనేవారు సప్త ఋషులు అయ్యారు. అందులో కశ్యపుని భార్య అయిన అదితి గర్భంలో విష్ణువు వామన రూపంలో జన్మించి ఇంద్రునికి తమ్ముడు అయ్యాడు. ఇంతవరకు 7 మన్వంతరాల కథ చెప్పాను. ఇక రాబోయే మన్వంతరాల గురించి, మహావిష్ణువు పరాక్రమాన్ని గురించి చెబుతాను. శ్రద్ధగా విను అని శుకుడు ఇలా అన్నాడు. జననాథ సంజ్ఞయు ఛాయయునను వారు గలరర్కునకు విశ్వకర్మ తనయలిరువురు వల్ల ఫలిటమున్న చెప్పితి పరగు తృతీయయు బడబయనగా సంజ్ఞకు యముడును శ్రాద్ధదేవుండును యమునయు పుట్టిరి హర్షమొసగా ఛాయకు తపతియు సావన్నియును శనైశ్చరుడును గలిగిరి సంవరణుడు తపతి నాలిగై కొనె తావరించే అశ్వయుగళంబు పడవకు నవతరించే వచ్చు నష్టమ వసువు సావర్ణి వాడు తపము సేచునున్నాడు ధరణినాథ. అష్టమ స్కంధము సూర్యసావన్నిమనువు చరిత్ర. ఓ రాజా, సంధ్య, ఛాయాని సూర్యుని భార్యలు ఉన్నారు. వారు విశ్వకర్మ కుమార్తెలు. వారిద్దరే కాక సూర్యునికి బడబా అనే భార్య కూడా ఉంది. సంధ్యకు యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయకు సాపర్ని, శనైశ్చరుడు, తపతి పుట్టినారు. తపతిని సంవరుణుడు పెండ్లాడాడు. బడబకు 2 అశ్విని దేవతలు కలిగారు. రాబోయే కాలంలో సావర్ణి 8వ మనువు అవుతాడు. అతడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు. ఒక పరిసూచిన వెండియు ఒక పరిసూడంగలేకయుండు సిరులకై
ఒకనొకని చేటు వేళకునొకడొక్కడు మనువు కాచి ఉండు నరేంద్ర. పరీక్ష మహారాజా, ఒకసారి ఉన్నట్లు కనిపించి ఇంకొకసారి చూద్దామన్నా కనిపించకుండా మాయమయ్యే సంపదల కోసం ఒక్కొక్క మనువు దిగిపోయే సమయానికి మరొక మనువు కాచుకొని సిద్ధంగా ఉంటాడు. సూర్యసావన్ని మన్వంతరమున అతని తనయులు నిర్మోహ విరజస్కాద్యులు రాజులును సుతపో విరజోమృత ప్రభులను వారు దేవతలును కాగలరు. గాలవుండును దీప్తిమంతుండును పరశురాముండును ద్రోణపుత్రుండవు అశ్వత్థామయు కృపుండును మజ్జనకుండవు బాదరాయణుండును ఋష్యశృంగుండును సప్తర్షులయ్యెదరు. వారలిప్పుడు తమ తమ యోగబలంబుల యజాశ్రమ మండలంబులం చరించుచున్నవారు. విరోచన నందనుండగు బలి ఇంద్రుండయ్యడునని చెప్పి శుకుండిట్లని. సూర్య సావర్ణి పాలించే 8వ మన్వంతరంలో అతని కొడుకులైన నిర్మోహుడు విరజస్కుడు మొదలైనవారు రాజులు అవుతారు. సుతపులు విరజులు అమృత ప్రభులు దేవతలు అవుతారు. గాలవుడు దీప్తిమంతుడు పరశురాముడు ద్రోణుని కొడుకైన అశ్వత్థామ క్రూపుడు వ్యాసుడు ఋష్యశృంగుడు సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమ తమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలి మున్ను నాకంబు బలిమిమై చేకొన్న వామనుండై హరి వచ్చి వేడ పాదత్రయం బిచ్చి భగవన్ నిబద్ధుడై సురమందిరము కంటే సుభగమైన సుతల లోకంబున సుస్థితిను నాడు వెతలేకయట మీద వేద గుహికి ఆ సరస్వతికి దానట సార్వభౌముండు నా ప్రభువై హరినాక విభుని పదవిహీను చేసి బలి తెచ్చి నిలుపును. బలియు నిర్జరేంద్రు పదమునందు ఇంద్రపదము హరికి నిచ్చిన గతమున దాన ఫలము సెడదు ధరణినాథ. రాజా పరీక్షిత్తు, పూర్వం బలిచక్రవర్తి బలవంతుడై స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకోగా విష్ణువు వామనుడుగా వెళ్లి అతనిని 3 అడుగులు దానం అడుగుతాడు. దానం ఇచ్చిన బలిని భగవంతుడు బంధించాడు. తరువాత బలికి అమరావతి కంటే సొగసైన సుతల లోకాన్ని ఇచ్చాడు. దానిలో బలి సుఖంగా ఉన్నాడు. అటు తర్వాత విష్ణువు వేదగుహికి సరస్వతికి సార్వభౌముడు అనే పేరుతో జన్మిస్తాడు. పాత దేవేంద్రుని పదవి నుండి తొలగిస్తాడు. ఆ పదవిలో బలిచక్రవర్తిని నిలుపుతాడు. విష్ణువు నుండి బలిచక్రవర్తి ఇంద్రపదవి పొందినప్పటికీ అతడు మొదట విష్ణువుకు దానం చేసిన పుణ్యం చెడదు. అటమీదటి కాలంబున వరుణనందనుండగు దక్షసావర్ణి 9వ మనువయ్యను. అతని కొడుకులు ధృతకేతు దీప్తకేతు ప్రముఖులు రాజులును వరమరీచి గర్గాదులు నిర్జరులును అద్భుతుండను వాడింద్రుండును ద్యుతిమత్ప్రభృతులగు వారలు ఋషులును అయ్యెదరు. అందు 8వ స్కంధము దక్షసావర్ణి మనువు చరిత్ర. అటు తరువాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి 9వ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు దీప్తకేతువు మొదలైనవారు రాజులు అవుతారు. పరులు మరీచులు గర్గులు మొదలైనవారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. ధనుజహరణుడంబుధారకాయుష్మంతునకు జనించి రక్షణంబుసేయ 3 లోకములను మోదంబుతో నేరునద్భుతాఖ్యనొప్పు అమర విభుడు. ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతుడికి అంబుధారకు జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు 3 లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు. ఈ దక్షసావర్ణి మన్వంతరంలో భగవదవతారుడు ఆయుష్మంతుని పుత్రుడు ఋషభుడు అని వ్యాస మూలం.
మరియు ఉపశ్లోకసుతుండగు బ్రహ్మసావర్ని దశమమనువయ్యడి. తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులును, హవిష్మత్ ప్రముఖులు మునులును, శంభుండను వాడింద్రుండును, విబుద్ధ్యాదులు నిర్జరులను అయ్యదరు. అందు అష్టమ స్కంధము బ్రహ్మసావర్ణి మనువు చరిత్ర. పరీక్షిత్తు మహారాజా, అటు పిమ్మట ఉపశ్లోకుడి కొడుకైన బ్రహ్మసావర్ణి 10వ మనువు అవుతాడు. అతని కొడుకులైన భూరిషేనుడు మొదలైనవారు రాజులు అవుతారు. హవిష్మంతుడు మొదలైనవారు ఋషులు అవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. విబుద్ధి మొదలైనవారు దేవతలు అవుతారు. విశ్వసృజుని ఇంట విభుడు విశూచికి సంభవించునంశ సహితుడగుచు చెలిమి శంభుతోడజేయు విశ్వక్సేనుడనగా జగముగాచునవనినాథ. ఆ కాలంలో విష్ణువు విశ్వసృజునికి విశుచికి విశ్వక్సేనుడు అనే పేరుతో జన్మించి శంభునికి చెలికాడై లోకాన్ని కాపాడుతాడు. మరియున్ తదాగమిష్యత్కాలంబున ధర్మసావర్ణి 11వమనువయ్యడి. మనుతనూజులు సత్యధర్మాదులు 10 ధరణిపతులును, విహంగమ కామగమన నిర్వాణ రుచులను వారు సురలును, వైధృతుండను వాడింద్రుండును, వరుణాదులు ఋషులను అయ్యదరు. అందు అష్టమ స్కంధము ధర్మసావర్ణి మనువు చరిత్ర. ఆ తరువాత వచ్చే కాలంలో ధర్మసావర్ణి 11వ మనువు అవుతాడు. అతనిక కొడుకులైన సత్యధర్ముడు మొదలైనవారు 10 మంది రాజులు అవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణరుచులు దేవతలు అవుతారు. వైధృతుడు ఇంద్రుడు అవుతాడు. అరుణుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. అంబుజాతనేత్రుడా సూర్యసూనుడై ధర్మసేతువనగదగజనించి వైభవాఢ్యుడగుచు వైధృతుడలరంగ కరుణ త్రిజగములను కావగలడు. ఆ కాలంలో విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని కొడుకుగా జన్మిస్తాడు. అతడు మహిమలతో సంపన్నుడై వైధృతుడు సంతోషించేటట్లు 3 లోకాలను కరుణతో కాపాడుతాడు. మరియు తద్భవిష్యత్ సమయంబున భద్రసావాన్ని 12వ మనువయ్యేది. అతని నందనులు దేవవధుపదేవ దేవజ్యేష్ఠాదులు వసుధాధిపతులను, ఋతుధాముండను వాడింద్రుండును, హరితాదులు వేల్పులను, తపోమూర్తి తప అగ్నిధ్రకాదులు ఋషులను అయ్యదరు. అందు అష్టమ స్కంధము భద్రసావర్ణి మనువు చరిత్ర. పరీక్షిన్ మహారాజా, ఆ తరువాత రాబోయే కాలంలో భద్రసావర్ణి 12వ మనువు అవుతాడు. అతని కొడుకులైన దేవవంతుడు, అపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైనవారు రాజులు అవుతారు. ఋతుధాముడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. హరితులు మొదలైనవారు దేవతలు అవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిధ్రకుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. జలజలోచనుండు సత్యతపస్సూనృతలకు సంభవించు తనయుడగుచు ధరణిగాచునంచిత స్వధామాఖ్యుడై మనువు సంతసింప మానవేంద్ర. ఆ కాలంలో విష్ణువు సత్యతపునికి సూనుతకు స్వధాముడు అనే పేరుతో జన్మిస్తాడు. మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు. మరియు తదేష్యత్కాలమున ఆత్మవంతుండవు దేవసావన్ని 13వ మనువయ్యడి. మనుకుమారకులు చిత్రసేన విచిత్రాదులు జగదీనాయకులను, సుకర్మ సుత్రామ సంజ్ఞలు గలవారు బృందారకులను, దివస్పతి అనువాడింద్రుండును, నిర్మోహ తత్వదర్శాద్యులు ఋషులను అయ్యదరు. అందు అష్టమ స్కంధము దేవసావర్ణి మనువు చరిత్ర. ఓ పరీక్షిత్తు, ఆ తరువాత కాలంలో దేవసావర్ణి 13వ మనువు అవుతాడు. అతని కొడుకులైన చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైనవారు రాజులు అవుతారు. సుకర్ములు, సుత్రాములు దేవతలు అవుతారు.
దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడు, తత్వదస్సుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. ధరణి దేవహోత్రదైతకు బృహతికి యోగ విభుడునాగనుద్భవించి వనజనేత్రుడాదివస్పతికెంతయు సౌఖ్యమాచరించు జగతినాథ. ఆ కాలంలో విష్ణువు దేవహోతకు బృహతికి యోగ విభుడు అనే పేరుతో పుడతాడు. దివస్పతికి మిక్కిలి సహాయం చేస్తాడు. మరియు ఆడవచ్చు కాలమ్మున ఇంద్రసావన్ని 14 వయ్యడి మనునందనులు గురు గంభీరవస్వాదులు రాజులును పవిత్ర చాక్షుషులను వారు దేవగణంబులును శుచి అను వాడింద్రుండును అగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు ఋషులను అయ్యదరు. అందు అష్టమ స్కంధము ఇంద్రసావర్ణి మనువు చరిత్ర. ఆ తరువాత రాబోయే కాలంలో ఇంద్రసావర్ణి 14వ మనువు అవుతాడు. అతని కొడుకులైన గంభీరుడు, వసువు మొదలైనవారు రాజులు అవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలు అవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అగ్ని బాహువు శుచి, శుక్రుడు, మాగధుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. తనర సత్రాయణునకు వితానయందు భవమునొందెడి హరి బృహద్భానుడనగా విస్తరించు క్రియాతంతు విసరములను నాకవాసులు ముదమంద నరవరేణ్య. ఆ కాలంలో విష్ణువు సత్రాయణునకు వితానకు బృహద్భానుడు అనే పేరుతో పుట్టాడు. దేవతలు సంతోషించేటట్లు క్రియాకలాపాలను పెంపొందిస్తాడు. జగతీశ త్రికాలములను పొగడొందు మను ప్రకారములు చెప్పబడెం తగపదు నలుగురు మనుములు తెగయుగములు వేయు నడవ దినమజునకవున్. ఓ రాజా, 3 లోకాలలోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పాను. 14 మంది మనువులు అంతరించి 1000 యుగాలు గడిస్తే బ్రహ్మకు 1 దినం అవుతుంది అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. అనిన పరీక్షిన్ నరేంద్రుండు శుకయోంగి ఇంద్రునకు ఇట్లని. అలా సుఖమహర్షి 14 మనువుల గురించి వివరించిన పిమ్మట పరీక్షిన్ మహారాజు ఇలా అన్నాడు. ఈ పదంబులందు ఈ మను ప్రముఖులనెవరనుపు వారలేమి కథన అధిక విభవులైరి హరియేల జనించే ఎరుగ బలుకునాకు నిధ చరిత. ఓ మునీంద్ర, సుక, ఈ పదవులలో మనువులను ఎవరు నియోగిస్తారు? దేనివల్ల వారు అంతటి గొప్ప వైభవాన్ని పొందుతారు? ఆ మన్వంతరాలలో ఎందుకు జన్మిస్తాడు? నాకు తెలిసేటట్లు చెప్పు అనిన పారాశర్య కుమారుండు ఇట్లని. అలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. మనువులు మునులును మనుసుతులింద్రులు అమరులు హరియాజ్ఞనడుగువారు యజ్ఞాదులందరు హరిపౌరుషాకృతులా మనువులు తత్సహాయ శక్తి జగముల నడపుదురుగి 4 యుగముల కడపట కాల సంగ్రస్తమైన నిగమచయంబును నిజ తపోబలముల మరలగాంతురు ఋషివరులు తొంటి పగిది ధర్మంబు 4 పాదములును కలిగి వర్తిల్లు మనువులు కమల నేత్రురాజ్ఞ తిరుగుదురేలుదురవనిపతులు జగతి భాగించి తమ తమ సమయములను. మనువులు, ఋషులు, మనువుల కొడుకులు, ఇంద్రులు, దేవతలు విష్ణుదేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైనవారు అందరూ విష్ణుదేవుని అంశముతో రూపుదాలుస్తారు. అతని సహాయం వల్ల మనువులు లోకాలను ఏలుతారు. క్రమంగా 4 యుగాల చివర వేదాలను కాలం రింగేస్తుంది.
పుణ్యాత్ములైన ఋషులు తమ తపశ్శక్తి వలన మరల వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమ తమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకుని పాలిస్తారు. మరియు ప్రాప్తులైన వారల ఇంద్రపదంబులను బహుప్రకారంబుల దేవపదంబులను హరి ప్రతిష్ఠించుచుండు. వారలు వివిధ కర్మంబుల జగత్రయంబును పరిపాలింతును. లోకంబులు సువృష్టులైయుండును. విష్ణువు శక్తిమంతులను ఇంద్ర పదవిలోనూ పెక్కు విధాలైన దేవతల పదవులలోనూ నెలకొల్పుతాడు. వారు తమకు నిర్ణయింపబడిన నియమాలతో 3 లోకాలను ఏలుతారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి. యోగీశరూపుడై యోగంబుజూపుచు మౌని రూపమున కర్మంబు దాల్చి సర్గంబుసేయు ప్రజాపతి రూపుడై ఇంద్రుడై దైత్యులనే సడంచు. ఇంద్రుడై దైత్యులనే పడంచు. జ్ఞానంబు నెరిగించు చతుర సిద్ధాకృతి కాలరూపమున భాగంబుసేయు. నానా విధములైన నామరూపంబుల కర్మలోచనులకు కానబడడు. చనిన రూపములను చను రూపములనింక అనగనున్న రూపజయమునతడు. వివిధుడై అనేక వృత్తుల వెలిగించు విష్ణుడవ్యయుండు విమల చరిత. ఓ పుణ్యాత్ముడా! పరీక్షిత్తు, శాశ్వతుడైన విష్ణువు యోగీంద్రుని రూపంతో యోగం బోధిస్తాడు. మౌని రూపంతో కర్మానుష్ఠాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి రూపంతో సృష్టిస్తాడు. ఇంద్రుడై రాక్షసుల గర్వాన్ని అణచివేస్తాడు. సిద్ధ స్వరూపంతో జ్ఞానం ఉపదేశిస్తా. దుకాల రూపంతో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ విష్ణువు పెక్కు పేర్లుతో పెక్కు రూపాలతో కూడి ఉంటాడు. అతడు విషయాసక్తుల కంటికి కనిపించడు. అతడు జరిగిన కాలంలోనూ జరుగుతున్న కాలంలోనూ జరగబోయే కాలంలోనూ పెక్కురీతుల వేర్వేరు రూపాలతో ప్రకాశిస్తాడు అనిన భూవరుండు ఇట్లని. ఈ విధంగా మన్వంతరాల గురించి తెలిపిన సుఖమునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. బలినంభోరుహనేత్రుడేమిటికినై పాదత్రయిన్ వేడే. నిశ్చలుడు పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తాపరస్థలికిన్ దీనుని మాడ్కినేలచనియన్. తపేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను వినం కౌతూహలం బయడిన్. బలి చక్రవర్తిని పద్మనేత్రుడైన విష్ణుమూర్తి దేనికోసం 3 అడుగుల నేల యాచించాల్సి వచ్చింది. ఆయన పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, నిర్వికారుడు, సంపత్కారి అయిన లక్ష్మీదేవి భర్త కదా. అంతటివాడు ఇలా దరిద్రుని వలె పరాయివాడు బలి వద్దకు ఎందుకు వెళ్లాడు? ఏ తప్పు చేయని బలిని ఎందుకు బంధించాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 49. జంభాసురుని వృత్తాంతము 50, నముచి వృత్తాంతము 51, హరిహర సల్లాపాది
52 జగనమోహిని కథ 53 వైవస్వతమనువు చరిత్ర 54 సూర్యసావర్ణిమనువు చరిత్ర 55 దక్షసావర్ణిమనువు చరిత్ర 56 బ్రహ్మసావర్ణిమనువు చరిత్ర 57 ధర్మసావర్ణిమనువు చరిత్ర 58 భద్రసావర్ణిమనువు చరిత్ర 59 దేవసావర్ణిమనువు చరిత్ర 60 ఇంద్రసావర్ణిమనువు చరిత్ర